ఒకవేళ మీరు బీటెక్ 4th ఇయర్ లేకపోతే 3rd ఇయర్లో ఉండి ఒక డేటా అనలిస్ట్ రోల్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే మీకు ప్రైమరీగా ఉండాల్సిన కోర్ స్కిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంటే మన టార్గెట్ డేటా అనలిస్ట్ అయితే ఎటువంటి ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ మీరు చేస్తే ఆ రోల్ని యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా మీరు టార్గెట్ చేసి అచీవ్ చేయగలరు అన్నది మనము ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ అయితే చేసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్లో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే డేటా అనలిస్ట్ లేకపోతే డేటా ఇంజనీరింగ్, ఎంఎల్ ఇంజనీరింగ్ అని చెప్పి స్పెషలైజేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు అవి తీసుకుని ఉంటే మీకు ఆల్రెడీ డేటా పైన ఒక ఫౌండేషన్ మీకు తెలిసి ఉంటుంది కదా. డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిస్ట్ అంటే ఏంటి, డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి అని, రైట్? సో ఆ నాలెడ్జ్ ఉండి మీరు ఫర్దర్గా డేటా అనలిస్ట్ అవుదాము అనుకుంటే ఈ వీడియో బాగా హెల్ప్ అవుద్ది. కొంతమంది అటువంటి స్పెషలైజేషన్స్ తీసుకోరు. అటువంటి మంది ఒకవేళ వాళ్ళు జనరల్ సిఎస్సిలో ఉండి వాళ్ళు కూడా డేటా అనలిస్ట్ టార్గెట్ చేద్దాము అనుకుంటే వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటో చెప్తాను. సో మీరు మీ కాలేజెస్లో ఉన్నప్పుడే ఈ పర్టికులర్ స్కిల్స్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మీకు బయట ఈజీగా డేటా అనలిస్ట్ జాబ్స్ని మీరు ఓన్గా క్రాక్ చేసుకోవచ్చు. లేకపోతే క్రాక్ చేయలేరు, అంత పాసిబుల్ కాదు. మళ్ళీ మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కో లేకపోతే బెంగళూరు వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ ఒక 1 year పాటు కోర్స్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకుని ట్రై చేయాలి. ఈ వీడియోలో నేను డేటా అనలిస్ట్ రోల్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, డేటా అనలిస్ట్ వేరు, డేటా ఇంజనీర్ వేరు, డేటా సైంటిస్ట్ వేరు. ఓకే, ఎంఎల్ ఇంజనీర్ వేరు, ఇంకా ఏఐ ఇంజనీర్ వేరు. సో ఈ వీడియోలో ఓన్లీ డేటా అనలిస్ట్ మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాము. డేటా అనలిస్ట్లో ఫస్ట్ ప్రైమరీ స్కిల్ ఏంటో తెలుసు మీకు? ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ అన్నది చాలా ప్రైమరీ స్కిల్. మీరు బీటెక్లో ఎక్కడ దాకా నేర్చుకుంటారు ఎస్క్యూఎల్? ఒక జాయిన్స్, మ్యాక్స్ టు జాయిన్స్ లేకపోతే విండోస్ ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ వరకు నేర్చుకుంటారు. విండోస్ ఫంక్షన్స్ కూడా మీకు ఇన్ డెప్త్ మీరు చెయ్యరు. ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా విండో ఫంక్షన్స్ పైన మీరు చేయరు. సో ఎస్క్యూఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఎంత ఇంపార్టెంట్ అంటే రేపొద్దున్న డేటా అనలిస్ట్ జాబ్ కనుక మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఎస్క్యూఎల్ మాత్రమే. ఫస్ట్ ఇతనికి ఎస్క్యూఎల్ వచ్చా రాదా, ఒక క్వెరీని రాయమంటే మీరు క్వెరీని ఎలా రాస్తున్నారు, ఒక లాజిక్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ చేస్తారు. యాజ్ ఎ సీనియర్ డేటా కన్సల్టెంట్గా ఒకవేళ నేను ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకున్నా ఫస్ట్ అడిగేది ఎస్క్యూఎల్ మాత్రమే. ఓకే, సో మీరు ఎస్క్యూఎల్ అన్నది మాస్టర్ చేయాలి. బీటెక్లో ఉన్నప్పుడు సిలబస్ మీకు ఏదైతే సిలబస్ చెప్తారో అంతవరకు కాదు, దానికి మించి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మీరు నేర్చుకోవాలి. ఎస్క్యూఎల్ సిలబస్ ఎక్కడ దాకా మీకు నేర్చుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్ డేటా అనలిస్ట్ బాగుంటుందంటే విండోస్ ఫంక్షన్స్, ఫైనల్ వచ్చేసి విండోస్ ఫంక్షన్స్, స్టార్టింగ్ వచ్చేసి సెలెక్ట్, వేర్ క్లాసు, ఇలా బేసిక్స్, జాయిన్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, పార్టిషన్ బై, ఇలాగ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఎస్క్యూఎల్లో బేసికల్గా. బట్ విండో ఫంక్షన్స్ వరకు వెళ్ళండి. చాలా వరకు ఎస్క్యూఎల్లో మీరు చదువుతున్నప్పుడు నేను కూడా చదువుతున్నప్పుడు స్టార్టింగ్ డేస్లో 10 years బ్యాక్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడు ఎస్క్యూఎల్ చదువుదాము అనుకున్నా లేకపోతే ఎప్పుడు రివిజన్ చేద్దాం అనుకున్నా ఎస్క్యూఎల్ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టివ్వండి. బేసిక్స్, జాయిన్స్, దాని తర్వాత వేర్ క్లాసెస్ కానీ, కేస్ వెన్ స్టేట్మెంట్స్, ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళి లాస్ట్లో విండోస్ ఫంక్షన్స్ పై ఫోకస్ చేసేవాడిని. తీరా ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వాడు అడిగేది విండోస్ ఫంక్షన్స్. అప్పుడు అనిపించింది నాకు అదేదో విండోస్ ఫంక్షన్స్ మనం ఫస్ట్ మాస్టర్ చేస్తుంటే ఇంటర్వ్యూ ఈజీగా ఫస్ట్ షాట్లోనే క్రాక్ చేసి ఉండేవాళ్ళం కదా అని. సో ఎప్పుడైనా మీరు ఎస్క్యూఎల్ రివిజన్ చేస్తున్నప్పుడు, రివిజన్కి మాత్రమే నేను చెప్తున్నది, కానీ చదువుతున్నప్పుడు మటుకు ఎప్పుడు మనం స్టార్ట్ నుంచి విండో ఫంక్షన్స్ వరకు చదువుకోవాలి. బట్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ విండో ఫంక్షన్స్ని అర్థం చేసుకుని అందులో ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ సాల్వ్ చేయండి. సో కీపింగ్ దిస్ ఇంటర్వ్యూ థింగ్ అపార్ట్, మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బీటెక్లో ఉన్నప్పుడు మీకు ఎస్క్యూఎల్ మీ కాలేజెస్లో నేర్పేది ఇంత మాత్రమే. బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టి డేటా అనలిస్ట్కి ఎంత కావాలో అంత నేర్చుకోండి. ఆ సిలబస్ మనకి ఆన్లైన్లో చాలా చోట్ల దొరుకుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఎక్కడి వరకు చదువుకోవాలి లేకపోతే ఎక్కడి వరకు మీరు చదివారు అది నాకు చెప్దాం అనుకుంటే నాకు లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి మీరు చెప్పచ్చు. సో ఫస్ట్ స్కిల్ క్లారిటీ వస్తుంది కదా. సెకండ్ స్కిల్ ఎక్సెల్ అన్నది ఒక ఓవరాల్ ఎనీ సిఎస్సి స్టూడెంట్ ఆర్ ఎనీ ఇంజనీర్, ఎక్సెల్ అనేది ఒక కామన్ టూల్ అనమాట. ఇంజనీర్స్కే కాదు, బయట ఎవరైనా వాడతారు దాన్ని. సో ఎక్సెల్ అనేది ఒక కామన్ టూల్, బట్ వెరీ పవర్ఫుల్ టూల్. ఆ స్కిల్ కూడా మీకు ఉండాలి. ఎక్సెల్ స్కిల్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే
జనరల్గా డేటా అనలిస్టులు జాబ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఒక డేటాని మనము డీబీ నుంచి ఫెచ్ చేసి మనం అనలైజ్ చేస్తాం కదా. అనలైజ్ ఎక్కడ చేస్తాం? ఆబ్వియస్గా ఆ డేటాని మనం ఒక ఎక్సెల్ షీట్లో కాపీ చేసి అనలైజ్ చేసి రేపు పొద్దున్న క్లయింట్కి ప్రజెంట్ చేసేటప్పుడు ఎక్సెల్లోనే చూపించాలి డేటాని. మీరు ఈ పర్టికులర్ డేటా చూపించి ఓకే ఇంత యావరేజ్ ఉంది, ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, వాట్ ఎవర్. ఎక్సెల్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అండ్ కామన్ టూల్, అది కూడా మీకు తెలిసి ఉండాలి. మోస్ట్లీ ఇంటర్వ్యూల్లో అందరూ అడుగుతారంటే అందరూ అడగరు. ఎక్కువ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ ఉండవు, ఎక్కడో ఎవరో అడుగుతారు, అంటే రేర్గా అడుగుతారు. ఒక 10 ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అయితే ఎక్సెల్ అనేది 1 or 2 ఇంటర్వ్యూస్లో మాత్రమే టచ్ చేస్తారు. బట్ ఎస్క్యూఎల్ అనేది 10 ఇంటర్వ్యూస్లో టచ్ అవుద్ది. ఓకే, సో ఎక్సెల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఒక విజువలైజేషన్ టూల్ పైన మీకు గ్రిప్ ఉండాలి. ఓకే, విజువలైజేషన్ టూల్ అంటే ఏంటి? సపోజ్ మీరు డేటాబేస్పై వర్క్ చేస్తారు, మీకు డేటా వస్తుంది కదా, దాన్ని ఎక్సెల్ షీట్లో పెడుతున్నారు. ఎక్సెల్ మనకి ఎలా చూపిస్తుంది? ప్లెయిన్గా జస్ట్ టేబుల్స్లో డేటాని చూపిస్తుంది. బట్ మీరు క్లయింట్కి విజువల్గా అంటే గ్రాఫికల్గా బార్ చార్ట్స్ కానీ, లైన్ చార్ట్స్ కానీ, హిస్టోగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ క్లియర్ కట్గా చూపిద్దాము, లైవ్గా చూపిద్దాము. డేటా లైవ్గా వస్తూ ఉంటుంది, మన డాష్బోర్డ్స్ లైవ్గా రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. అలాగా డేటాను చూపిద్దాం అనుకున్నప్పుడు డేటా అనలిస్ట్కి ఈ డాష్బోర్డ్ టూల్ అన్నది బాగా హెల్ప్ అవుతుంది. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న టూల్ ఏంటంటే ఒకటి వచ్చేసి పవర్ బిఐ, ఇంకోటి వచ్చేసి ట్యాబ్లూ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పవర్ బిఐ వాడుతున్నాయి. ఎందుకు పవర్ బిఐ వాడుతున్నాయి అంటే పవర్ బిఐ అన్నది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక టూల్. సో ఆబ్వియస్గా కంపెనీస్ టీమ్స్ వాడతాయి, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఈమెయిల్స్ వాడతాయి. సో మల్టిపుల్ మైక్రోసాఫ్ట్ టూల్స్ వాడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పవర్ బిఐకి కూడా వాళ్ళు పే చేసి ఆ టూల్ని కూడా వాళ్ళు తీసుకుని క్లౌడ్లో మొత్తం అన్ని కనెక్ట్ అయి ఉంటాయి ఒక దగ్గర. సో చాలా కంపెనీస్ పవర్ బిఐని ఎక్కువ వాడుతున్నాయి కంపేర్ టు ట్యాబ్లూ. బట్ ట్యాబ్లూ కూడా సేమ్ కాంపిటీషన్, ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ 1 స్టెప్ ట్యాబ్లూ కొంచెం తక్కువ. బట్ చాలా వరకు యుఎస్, EU అంటే యూరోపియన్ కంపెనీస్ మోస్ట్లీ ఈ యొక్క 2 టూల్స్ హెవీగా వాడుతున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో మీరు పవర్ బిఐ నేర్చుకోండి, ట్యాబ్లూ నేర్చుకోండి. యాజ్ అ ఫ్రెషర్ నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి పవర్ బిఐ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పవర్ బిఐ నేర్చుకోండి. ఓకే, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉంటే మీకు ఒక ఫ్రీ 1 year వెర్షన్ కూడా ఉంటుంది పవర్ బిఐలో. మీరు లైవ్ చేసుకుని మీ రెజ్యూమేలో పెట్టుకోవచ్చు కూడా. దాన్ని ఫ్యూచర్లో మీకు కావాలనుకుంటే దానిపైన ప్రత్యేకంగా వీడియో అయితే మీకోసం చేసి పెడతాను. ఎక్కువ మంది డేటా అనలిస్టులు అవుదాం అనుకున్న వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. కమింగ్ టు ట్యాబ్లూ వచ్చేసి పేడ్ టూల్, మీకు ఫ్రీగా దొరకదు నాకు తెలిసినంత వరకు. బట్ స్టూడెంట్స్కి మేబీ ఉండొచ్చు, మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. స్టూడెంట్ ఈమెయిల్ ఐడితో వాళ్ళు కూడా ట్రయల్ ఇస్తారు, 14 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది ట్యాబ్లూకి. ఒకవేళ ఉంటే మనకి బెస్ట్ కదా, మీరు ట్యాబ్లూని కూడా టచ్ అవ్వండి. మనకు 2 టైం ఉంది కాబట్టి ఫ్రెషర్స్ మట్టికి చెప్తున్నాను నేను, 2 టచ్ చేయండి. మీకు అందులో ఏది బాగుంది, మీకు ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చింది, ఇది బెస్ట్ అనుకున్నప్పుడు దానిపైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టులు తయారు చేయండి. టాప్ 3 టూల్స్ అయితే కవర్ చేస్తాను. 4th ఇంపార్టెంట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అంటే పెద్ద ఏం కష్టమైన ఏదో ML ఆ రేంజ్ ఊహించుకోవద్దు. బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలి మీకు. మీరు మ్యాథమెటిక్స్ 10th నేర్చుకుని ఉంటారు, +2 నేర్చుకుని ఉంటారు, అప్పుడే కదా ఇంజనీరింగ్కి CSEలో జాయిన్ అవుతారు మీరు. సో ఆ బేసిక్ లెవెల్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మీను, మోడు, మీడియన్, యావరేజ్, సమ్ము, కౌంటు, సో ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోద్ది బేసికల్గా. అంటే డేటాను చూసిన తర్వాత డేటాలో అసలు ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోవాలి. ఓకే, స్టాటిస్టిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఖాన్ అకాడమీ మనకి ఫ్రీ రిసోర్స్ ఉంది, అక్కడ నేర్చుకోవచ్చు. లేకపోతే యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, మీకు ఎవరు చెప్తే మీకు బాగా అర్థమవుతుందో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి కంప్లీట్గా ఫ్రీగా, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేయొద్దు. సో స్టాటిస్టిక్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ఒకవేళ డేటా ఫెచ్ చేశారు మీరు, క్లయింట్ అడిగాడు లాస్ట్ 10 yearsలో ఏ మంత్ నాకు సేల్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పు, ఎందుకు అయి ఉంటుంది చెప్పు అన్నాడు. సో లాస్ట్ 1 yearలో మీరు సెప్టెంబర్ మంత్లో, నవంబర్ మంత్లో, డిసెంబర్ మంత్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తారు. సో దాన్ని బట్టి ఏంటి, ఓకే సీజనల్గా లాస్ట్ 10 yearsలో సెప్టెంబర్, నవంబర్ మంత్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటి దాని మీనింగ్, ఓకే అప్పుడు ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు, సో అప్పుడు ఎక్కువ డిస్కౌంట్లు, ఎక్కువ ఆఫర్ పెడదామని అతనికి అలా హెల్ప్ అవుద్ది. సో దాన్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పింది. మీరు వర్క్ చేస్తున్నప్పుడు చాలా రకాల ఛాలెంజెస్ వస్తాయి, అంటే ఇలాంటి కండిషన్స్ వస్తాయి. మీరు క్లయింట్ అడిగిన దాన్ని ప్రజెంట్ చేయాలి పర్ఫెక్ట్గా, అది కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లో మాత్రమే. ఓకే,
సో ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ మీకు వస్తాయి. అది వన్ డేలో నేర్చుకునేది కాదు. గోయింగ్ ఫార్వర్డ్ టీమ్తో మాట్లాడి వేరే వాళ్ళు మీ సీనియర్స్ ఎలా చేస్తున్నారో చూసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసి అలా స్లోగా వస్తుంది. బట్ అది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. బీటెక్లో ఉన్నప్పుడు మట్టుకి ఈ టాప్ 4 స్కిల్స్ ఏదైతే ముందు చెప్పానో వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ స్కిల్ వచ్చేసి ఎవ్రీడే లెర్నింగ్ స్కిల్. సో డోంట్ వరీ, మీకు వస్తుంది. ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నేర్చుకోవాలి అది కూడా. సో ఇంతే, డేటా అనలిస్ట్కి ఇవి వచ్చేస్తే చాలు. చాలా ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు నేర్చుకున్నారు, నాకెలా తెలుసు మీరు నేర్చుకున్నారని చెప్పి, మీరు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒక 4 కానీ 3 కానీ పెద్దవి అంటే మినిమం మిడ్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయండి. యూట్యూబ్కి వెళ్ళండి, పవర్ బిఐ పైన చాలామంది మిడ్ రేంజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. హ్యాపీగా వాటిని మీరు డౌన్లోడ్ చేయండి, అర్థం చేసుకోండి వాళ్ళు ఎలా చేశారో. దాన్నే మళ్ళీ మీరు రీక్రియేట్ చేయండి, చూసే రీక్రియేట్ చేయండి, స్క్రాచ్ నుంచి రీక్రియేట్ చేయండి. ఒక్కడు చేసిందే మళ్ళీ మీరు చెయ్యండి. చేసుకున్నారా? అర్థం చేసుకోండి అక్కడ ఏం జరుగుతుందో, టైం తీసుకోండి. మీకు ఒక 3 ప్రాజెక్టులు చేసిన తర్వాత 4th ప్రాజెక్ట్స్కి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ 4 ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి మీ గిట్హబ్లో పెట్టండి. అలాగే అవే ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో పెట్టండి. ఒక పవర్ఫుల్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే తయారు చేసుకోండి. ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఆల్రెడీ మనకి యూట్యూబ్లో చాలామంది చేశారు. వీలైతే నేను కూడా నా స్టైల్లో ఏఐని వాడుకుని ఒక పవర్ఫుల్ ATS రెజ్యూమే ఎలా తయారు చేయాలి, నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీస్ నేను ఒక వీడియో అయితే చేస్తాను. మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కెరియర్ గైడెన్స్ పైన. సో వన్స్ రెజ్యూమే రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాజ్ ఎ ఫ్రెషర్, మీకు 0 ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరో తీసుకోరు మిమ్మల్ని, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండవు. ఫ్రెషర్స్ చెప్పుకుంటూ పోతే ఇంకా బాధలు తప్ప మనకు హ్యాపీనెస్ లేదు, అంతే కదా. సో ఇవన్నీ మీకు తెలుసు. సో మీరు ఏం చేయాలి, స్ట్రాంగ్గా ఒక మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. మీ టార్గెట్ ఏంటంటే ఈరోజు 30+ కంపెనీస్ నేను ఎక్స్పీరియన్స్ రోల్స్ నేను అప్లై చేయండి. ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు 4 ప్రాజెక్ట్స్ చేశారు, యు ఆర్ నో మోర్ ఫ్రెషర్. మేబీ నీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, బట్ నీకు 4 ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉంది. 4 ప్రాజెక్టులు నువ్వే చేసావు కాబట్టి. సో ఏమవుద్దంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతారు, ప్రాజెక్టులు చేస్తారు, అగ్రెసివ్గా అప్లై చేయండి. వీలైతే లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ చేయండి. నేను ఫ్రెషర్, ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ నేను చేశాను, నా ప్రాజెక్ట్స్ చూడండి, నా పోర్ట్ఫోలియో చూడండి, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. రిక్వెస్ట్ చేయండి, అడగండి, కమ్యూనిటీని అడగండి. డెఫినెట్గా చాలా స్టార్టప్స్ స్టార్టప్ హెచ్ఆర్ లింక్డ్ఇన్ అగ్రెసివ్గా చూస్తారు. కొంతమంది స్టార్టప్ యొక్క CEOలే లింక్డ్ఇన్ చూస్తారు. సో ఇలాగ మీ యొక్క స్టోరీ కనుక వాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఆబ్వియస్గా మీకు డ్రాప్ యువర్ రెజ్యూమే టు మై ఈమెయిల్ అని చెప్పి ఒక్క మెసేజ్, దాని తర్వాత ఇంటర్వ్యూకి కూర్చోబెడతారు. మీరు ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా పర్లేదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది, నాకు ఇలాగ నేనేంటో చూపించుకుంటే లింక్డ్ఇన్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ కంపెనీ వాళ్ళు, అలాగే మల్టిపుల్ కంపెనీస్ ఇస్తాయని మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఛాన్స్ ఉందని చెప్పి. సో ఇంత ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. యాజ్ ఎ ఫ్రెషర్ జాబులు రావట్లేదు అంటే, జాబులు లేవు అంటే కూర్చొని జాబులు ఎప్పుడో MNCలు ఓపెన్ చేసిన తర్వాతే ట్రై చేద్దాం అనుకుంటే 1 year వెయిట్ చేయాలి. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకరికి 50,000 1 lakh కట్టి స్ట్రగుల్ అయ్యి పీజీల్లో ఉంటూ కష్టపడాలి. 4th year 3rd yearలో ఉన్నప్పుడే ఒకవేళ మీరు నార్మల్ TCS, విప్రో, యాక్సెంచర్, MNCస్ని జనరల్గా మీ ఫ్రెండ్స్తో మీరు టార్గెట్ చేసుకోవచ్చు. వాటిని అవి ఎలాగో పడితే మీకు చెప్తారు. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ రోల్ని, డేటా అనలిస్ట్ లేకపోతే డేటా సైన్స్ ఇలాంటి మీకు నచ్చిన రోల్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే మీ యొక్క పాత్ ఇలా ఉండాలి, వేరేలా ఉండాలి. స్కిల్స్ నేర్చుకోండి, ప్రాజెక్టులు చేయండి, పవర్ఫుల్ రెజ్యూమే బిల్డ్ చేయండి. లింక్డ్ఇన్లో మీరేంటో చూపించండి. మీరేంటో చూపించిన తర్వాత రిక్వెస్ట్ చేయండి, నాకు స్కిల్స్ ఉన్నాయి, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. డెఫినెట్గా వస్తుంది ఛాన్స్. అప్పటికి రాకపోతే లింక్డ్ఇన్లో CEOs లేకపోతే మేనేజర్స్, పవర్ BI మేనేజర్ కానీ లేకపోతే డేటా అనలిస్ట్ మేనేజర్లు కానీ సీనియర్ డేటా అనలిస్ట్ని పట్టుకోండి, వాళ్ళని అడగండి, రిఫరల్ అడగండి. నాకు ఎలా స్కిల్ ఉంది, నాకు ప్రూవెన్ స్కిల్ ఉంది, నాకు రిఫరల్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుందని అడగండి. మీరు 100 మంది మెసేజ్ పెడితే అట్లీస్ట్ 10 people అయినా దాన్ని చూస్తారు, 1 people అయినా మీకు అవకాశం అయితే ఇస్తారు. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. బేసికల్గా ఈ వీడియో బీటెక్లో చదువుతున్న 3rd year మరియు 4th year వాళ్ళు మాత్రమే, అది కూడా డేటా అనలిస్ట్ రోల్ని టార్గెట్ చేద్దాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకు మాత్రమే. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ డేటా అనలిస్ట్ చెప్తున్నాను. ఎవరో డేటా అనలిస్ట్లో పని చేయలేని వ్యక్తిగా అయితే నేను ఈ వీడియో చేయట్లేదు, డేటా అనలిస్ట్లో పని చేసిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను ఈ వీడియో. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, స్టూడెంట్స్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఈ జర్నీ, ఈ టిప్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్.